ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన అందరికీ రుణమాఫీ హుల్లక్కే. ప్రభుత్వ ప్రకటనలన్నీ కేవలం డాబు కోసమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కల గందరగోళంలో సగం మంది రైతులపై సర్కారు శటగోపం పెడుతోంది. ధనిక వర్గం రైతులనైతే త్రిశంకు స్వర్గంలో ఉంచి ఆర్థిక వెసులుబాటు పొందొచ్చనే యోచనలో ఉంది. చివరికి వీళ్లు రుణమాఫీ పొందేనా అంటే అలాంటి వాతావరణమే కనిపించడం లేదు. మరోవైపు రుణమాఫీ విషయంలో పాలకులు వల్లించినవన్నీ తప్పుడు గణాంకాలేనని వ్యవసాయ రంగ నిపుణులు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం మొదలు చెప్పిందొకటి, ఇప్పుడు చేస్తుంది మరొకటని రైతులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్నంత అయింది. ప్రభుత్వం సగం మంది రైతులకు రుణమాఫీ చేయడం లేదు. ప్రకటన సమయంలో అనేక ప్రగల్భాలతో నమ్మబలికి తీరా అమలు జరిపే టైంకు లక్షలాది మందికి నిర్దాక్షిణ్యంగా హ్యాండిస్తోంది. గడిచిన 2 దఫాల్లో అర్హత కలిగిన 35,000కు పైగా రైతు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. ఎక్కే గడప దిగే గడప అన్నట్లుగా వాళ్ళు బ్యాంకులో అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అటు సుమారు 8 లక్షల మంది రైతులకు ప్రభుత్వం శటగోపం పెడుతోంది. వీళ్లంతా 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న వాళ్ళు. నిబంధనల పేరిట వీళ్లను త్రిశంకు స్వర్గంలో ఉంచడం ద్వారా ప్రభుత్వం కొంత ఆర్థిక వెసులుబాటు పొందొచ్చనే యోచనలో ఉంది. చిట్ట చివరికైనా వీళ్లు రుణమాఫీ పొందేనా, ఆ దిశలో ఏమైనా స్పష్టత వచ్చేనా అంటే మచ్చుకైనా అలాంటి వాతావరణం కనిపించడం లేదు. అసలు రుణమాఫీ ప్రక్రియలో ఏం జరుగుతోంది? అధికారులు సర్కారును తప్పుదోవ పట్టిస్తున్నారా, లేక ప్రభుత్వమే ప్రజల్ని కాటగలుపుతోందా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇంకా రుణమాఫీ కాలేదని గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులను నిలదీస్తున్నారు. తామెలా అర్హత కోల్పోయామో చెప్పాలని గట్టిగా పట్టుబడుతున్నారు. రైతులతో బ్యాంకర్లు ఆడుతున్న చదరంగంలో ప్రభుత్వ పాచిక పారడం లేదు. అనేక కొర్రీలు పెడుతూ రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో అన్నదాతలు బిక్కమొహం వేస్తున్నారు. గడిచిన 2 విడతల్లో వివిధ కారణాల వల్ల అర్హత కలిగిన 35,000కు పైగా రైతు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. దీంతో ఆందోళనకు గురైన రైతులు ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా అటు వ్యవసాయ అధికారులు ఇటు బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జాబితా నుంచి తమ పేరు ఎందుకు మాయమైందో వాకబు చేసి స్పష్టత తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అన్నదాతలెవరికీ సరైన కారణం గాని సమాధానం కానీ దొరకడం లేదు. దీంతో రైతులు నోడల్ ఆఫీసర్లను కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఫలితం శూన్యం. ఉన్నట్టుండి తాము రుణమాఫీ పొందడానికి అనర్హులం ఎట్లయ్యామో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇక అధికారుల అలసత్వం, బ్యాంకర్ల నిర్లక్ష్యం వల్ల వేలాది మంది అర్హులైన రైతుల ఖాతాలు రుణమాఫీ జాబితాకు ఎక్కలేదు. అంతేకాకుండా బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డుల్లో ఉన్న పేర్లలో ఏవైనా అక్షర దోషాలు ఉంటే వాళ్లను రుణగ్రహణం వీడడం లేదు. మొదటి 2 దశల రుణమాఫీ పంచాయతీ ఇంకా తెగకముందే 3వ విడత రుణమాఫీ సమయం రానే వచ్చింది. మొదటి దఫా 1 లక్ష లోపు రుణాల్ని మాఫ్ చేస్తూ దాదాపు 11.5 లక్షల మంది రైతులకు 6,098 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో వేశారు. రెండో ఫేజులో 1,50,000 రుణాలు ఉన్న సుమారు 6,40,000 మంది రైతులకు మరో 6,000 కోట్లు విడుదల చేశారు. 3వ దఫాలో మరో 6 లక్షల మంది రైతులకు 6,000 కోట్లు క్లియర్ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మాఫయ్యే రుణం గరిష్ట పరిమితి మాత్రం వెల్లడించడం లేదు. వాస్తవానికి 15 ఆగస్టులోగా 2 లక్షల లోపున్న రైతుల రుణాల్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. ఆ మేరకు బ్యాంకు రుణాలు తీసుకున్న వాళ్ల సంఖ్య 60 లక్షలని, వాళ్లందరి అప్పు తీర్చడానికి 31,000 కోట్లు అవసరమవుతాయని గణాంకాలను వెల్లడించింది. ఈ మిషతో రైతు బంధు, అదే కాంగ్రెస్ పరిభాషలో రైతు భరోసాను కూడా ఈ సీజన్కు ఎగ్గొట్టింది. తీరా 3వ దఫా చెల్లింపులకు వచ్చేసరికి సగం మంది రైతులు గల్లంతయ్యారు. మొత్తం 3 విడతలు కలిపి 18,000 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా జరగడం లేదు. మరి ప్రభుత్వం ప్రకటించిన 31,000 కోట్లలో 13,000 కోట్ల రూపాయలు ఎటుపోయినట్లు? ప్రస్తుత చెల్లింపుల తీరు చూస్తే లబ్ధిదారుల సంఖ్య కేవలం 24 లక్షలే కనిపిస్తోంది. మరి మిగిలిన 36 లక్షల మంది ఎక్కడ పోయినట్లు? రేషన్ కార్డులు లేని వాళ్లకు ఆఖరిలో చెల్లింపులు చేస్తారని అనుకుందాం. వాళ్ళను ఒక 6 లక్షల మందిని కలిపినా మొత్తం 30 లక్షల మంది అవుతారు. మరి ఇంకా 50% అంటే 30 లక్షల మంది ఎక్కడా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ ఇందులో సగం అంటే 15 లక్షల మంది ఒకే కుటుంబం నుంచి 2 లక్షలకు మించి రుణం తీసుకున్నారు అనుకుందాం. మరి మిగిలిన 15 లక్షల మంది ఎక్కడ? ఈ లెక్కల కిటికలో అందరికీ రుణ విముక్తి అన్నది హులక్కేనని తేలిపోయింది.
ఇకపోతే 2 లక్షల పైన ఉన్న రుణాలు మాఫ్ కావన్నది ఒక సమాచారం. దీనిపై అటు వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు కానీ, కనీసం ప్రభుత్వ పెద్దలు కానీ స్పష్టత ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తం 7,58,690 మంది రైతులు 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్నారనేది ప్రభుత్వ గణాంకాల ఉవాచ. వీళ్లంతా ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్స్, ల్యాండ్ లార్డ్స్ లాంటి ధనిక వర్గాలకు చెందిన రైతులు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 1 లక్ష రుణమాఫీ ప్రకటించి ఆ పరిమితి దాటి రుణం తీసుకున్న వాళ్లకు కూడా 1 లక్ష మినిమం గ్యారంటీగా రుణాన్ని మాఫీ చేసింది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వాళ్ళు రుణమాఫీ పరిధిలోకి రావాలంటే 2 లక్షలకు పైన ఎంత రుణం తీసుకుంటే ఆ మొత్తాన్ని ముందే చెల్లించేయాలి. ఆ తర్వాత ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకోవాలి. అప్పుడే వాళ్ళ రుణాల మాఫీ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇంత చేసి చివరాఖరికి వాళ్ళ రుణం మాఫ్ అవుతుందా అంటే అది $1 బిలియన్ క్వశ్చనే. రుణమాఫీ విషయంలో పాలకులు ఇప్పటివరకు వల్లించినవన్నీ తప్పుడు గణాంకాలేనని వ్యవసాయ రంగ నిపుణులు దుమ్మెత్తిపోస్తున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మొదలు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటన్న అసహనం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికీ 2 దశల్లో రుణమాఫీ అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తామెందుకు అర్హులం కాలేదని అధికారులు, బ్యాంకర్లను నిలదీస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అన్నదాతల ఆవేశం కట్టలు తెంచుకొని వాళ్లు రోడ్డెక్కే ప్రమాదం సైతం లేకపోలేదు.